ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం ఇలా సెలవిస్తుంది. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలిడినట్లు నేను చేసేదను అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. కీడు కాలమున ఆపత్కాలమున మన శత్రువులు మనకు మరలిడినట్లు, అంటే మన నుండి తిరిగి పోవున్నట్లు ఆయన చేసేదను అని చెప్పి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు చాలాసార్లు కొన్నిసార్లు కొన్ని ఆలాపనలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. నా కొరకు ఎవ్వరు నా శత్రువుతో మాట్లాడతారు అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమిళ బైబిల్ ఎలా ఉందంటే, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువుకి నేను ఎదురుపడి నీకు నేను మేలు చేసేదను అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన శత్రువుకైనా ఎదురుపడే దేవుడుగా ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మన శత్రువుని ఆయన హెచ్చరిక చేసే దేవుడిగా ఉంటున్నాడు. మన శత్రువుకు ఆయన ఎదురుపడినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన హెచ్చరించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ శత్రువు మన నుండి తొలగిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యాకోబు గురించి ఆదికాండము 31వ అధ్యాయంలో మనము యాకోబుని గురించి మనం గమనిస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాలు యాకోబు తన మామయ్య ఇంటిలో ఆయన ఒక బానిస వలె, ఒక దాసుని వలె ఆయన పనిచేస్తున్నాడు. దాదాపు అనేక సార్లు తన మామయ్య ద్వారా ఆయన యాకోబు మోసగించబడ్డాడు. 10 సార్లు ఆయన జీతం మార్చబడింది. ఎన్నో నానా బాధలు ఆయన తన యొక్క మామయ్య ఇంటిలో ఆయన పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత యెహోవా అంటున్నాడు, నీ తండ్రి ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళుము, నిశ్చయముగా నేను నీకు మేలు చేస్తున్నాను ఆయన అంటున్నాడు. ఇప్పుడు యాకోబు తన తండ్రి ఇంటికి ఆయన బయలుదేరి వెళుతున్నాడు. దేవుని మాట ప్రకారం దేవుని వాగ్దానం నెరవేరాలంటే ఈయన మళ్ళీ తన తండ్రి ఇంటికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇక్కడ శత్రు ఎవరంటే మామయ్యే శత్రుగా ఆయనకి మారున్నాడు. ఈ శత్రువు అయినటువంటి లాబాను ఏం చేస్తున్నాడు? మళ్ళీ యాకోబుని ఎలాగన్నా ముందుకు సాగనివ్వకుండా, ఆయన జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేరకుండా ఆయన ఆపడానికి ఆయన వెంటాడుతున్నాడు. యాకోబు కొరకు మాట్లాడడానికి ఎవరు లేరు. ఎందుకంటే లాబాను యొక్క దేశంలో, లాబాను యొక్క ఏలుబడిలో, లాబాను యొక్క చేతిలో ఉన్నాడు యాకోబు. చుట్టూ లాబానుకు బంధువులు, స్నేహితులు ఉన్నారు, కానీ యాకోబు కొరకు మాట్లాడడానికి ఎవరు లేరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎవ్వరు యాకోబు కొరకు మాట్లాడలేదు శత్రువుతో. కానీ యాకోబు యొక్క దేవుడు యాకోబు యొక్క శత్రువుకి ఎదురుపడ్డాడు. యాకోబు యొక్క శత్రువుతో దేవుడు మాట్లాడి శత్రువుని హెచ్చరించాడు. నువ్వు యాకోబుతో మేలే తప్ప కీడు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండు సుమి అని చెప్పి దేవుడు లాబాను హెచ్చరిక చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఉద్యోగ స్థలంలో శత్రువులు మీకు ఆటంకం మీద ఆటంకము, మీ యొక్క మంచి పేరును పాడు చేయడానికి మీకు అనేక ఆటంకాలు శత్రువులు మీకు చేస్తూ ఉండవచ్చు. మీకు విరోధముగా ఎన్నో ఆయుధాలను శత్రువులు రూపిస్తూ ఉండవచ్చు. మీ మంచి పేరును పాడు చేయడానికి, మీ యొక్క ఉద్యోగాన్ని మీరు కోల్పోవడానికి శత్రువు మీకు విరోధముగా పనిచేస్తూ ఉండవచ్చు. నా కొరకు మాట్లాడడానికి ఎవ్వరు లేరని చెప్పి నువ్వు బాధపడద్దు. నీ దేవుడైన యెహోవా ఈ యొక్క ఉదయకాల సమయాన్ని అంటున్నాడు, కీడు కాలమున ఆపత్కాలమున నేను నీ శత్రువులకి నేను ఎదురుపడి వారు నీ నుండి మరలిడినట్లు నేను నీకు చేయబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు మేలు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. నీ శత్రువులతో నీ కొరకు మాట్లాడేటువంటి దేవుడు, నీ శత్రువులు నీ కొరకు హెచ్చరిక చేసేటువంటి దేవుడు, నీకు మేలు చేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ శత్రువులతో మాట్లాడబోతున్నాడు, నీకు ఆయన మేలు జరిగించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువు నీ నుండి మరలిడినట్లు నిశ్చయముగా నేను చేసేదని నుంచి తండ్రి వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. మీ బిడ్డలు ఎలాంటి శత్రువుల గురించి భయపడుతున్నారో తండ్రి, ఆ శత్రువుల చేతులు అన్నిటి నుండి తండ్రి మీ బిడ్డలు మీరు విడిపించండి. మీ యొక్క బిడ్డల యొక్క శత్రువులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా తండ్రి, మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడున్న ఆశీర్వదించమని
యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.